ముట్టిల వరపరికిని చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీసులు హంగామా చేశారు. ధర్మపురంలో ఇటీవల గ్రామ కంఠంలో ఉన్న ఇంటిని అక్రమదారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఇక ఇంటి యజమానితో పాటు స్థానికులు జేసీబీని బంధించారు. అయితే తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టిన పోలీసులు అక్రమాలకు పాల్పడిన వ్యక్తితో ములాఖత్ అయ్యారు పోలీసులు. ఇక జేసీబీని తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా బాధితులు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ పోలీసులతో దౌర్జన్యం చేశారు. ఘటనలో నీలవేణి అనే మహిళకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు భక్తుకులుగా మారారంటూ కూడా నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో పోలీసులు హంగామా చేశారు. ధర్మపురంలో ఇటీవల గ్రామ కంఠంలో ఉన్న ఇంటిని అక్రమదారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఇక ఇంటి యజమానితో పాటు స్థానికులు జేసీబీని బంధించారు. అయితే తమకు జరిగిన అన్యాయంపై బాధితులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టిన పోలీసులు అక్రమాలకు పాల్పడిన వ్యక్తితో ములాఖత్ అయ్యారు పోలీసులు. ఇక జేసీబీని తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా బాధితులు పోలీసులు నాటుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన ఎస్ఐ పోలీసులతో దౌర్జన్యం చేశారు. ఘటనలో నీలవేణి అనే మహిళకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక దీంతో స్థానికులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు భక్తుకులుగా మారారంటూ నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.